ఎక్కడికి పోయినా ఒకటే తెలుగుదేశంకి ఆదరణ చెప్పలేనంత విధంగా ఉంది. అసలు చెప్పలేంది, అసలు మేము ఊహించాల అంత ఆదరణ ఉందని. వాళ్ళు ఒకటే కోరుకుంటున్నారు, ప్రశాంతమైన నెల్లూరు కావాలి, ప్రశాంతమైన నెల్లూరు కావాలి, అరాచకాలు సృష్టించే నెల్లూరు వద్దు, రౌడీజం ఉండే నెల్లూరు వద్దు, ప్రశాంతమైన నెల్లూరు కావాలి. మేము వ్యాపారాలు సాఫీగా చేసుకోవాలి, మేము వ్యాపారాలు చేసుకునే దానికి ఎవరు ఆటంకం కలిగించకూడదు. ఎందుకంటే ఏ వ్యాపారస్తుడైనా, ఏ ఇండస్ట్రీలు ఉన్నవాళ్ళైనా, ఎవరైనా కోరుకునేది ప్రశాంతమైన ఏరియా. మీకు ఒకటి చెప్తున్నాను, ప్రపంచంలో ఏ దేశమైనా తీసుకోండి, డెవలప్డ్ కంట్రీస్లో లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, చాలా. అందువల్లనే ఆ కంట్రీస్కి ఇండస్ట్రీస్ ఎన్నో వచ్చినాయి. ఆ ఇండస్ట్రీస్ రావటం వల్ల అక్కడ ఉండే యువతకు ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళకి రావటమే కాదు, ఈరోజు అమెరికాకి లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు. ఎందుకున్నారంటే అక్కడ వాళ్ళు ఇండస్ట్రీస్ డెవలప్ చేశారు, ఐటీ ఇండస్ట్రీస్ డెవలప్ చేశారు, డిఫరెంట్ ఫ్యాక్టరీస్ వచ్చినాయి, అక్కడ ఉద్యోగాల అవసరం వచ్చింది, మన కంట్రీ నుంచి పోయారు. మన తెలుగు వాళ్ళే లక్షల మందిలో ఉన్నారు. ఎందుకంటే అక్కడ ప్రశాంతం, లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఈవెన్ జపాన్ తీసుకోండి, జపాన్లో కూడా అంతే. చైనా తీసుకోండి అంతే. సింగపూర్ స్మాల్ సిటీ, సింగపూర్ సిటీలో 55 లక్షల మంది ప్రజలుంటే ఆ సింగపూర్కి సంబంధించిన వాళ్ళు 35 లక్షలే. మిగతా 20 లక్షలు, సుమారుగా 20 లక్షలు ఇతర దేశాల వాళ్ళు. మన కంట్రీ వాళ్ళు 7% ఉన్నారు, 7% ఉన్నారు అక్కడ. అంటే ఎందుకున్నారంటే అక్కడ ఇండస్ట్రీస్ వచ్చినాయి కాబట్టి ఉద్యోగాల అవసరాలు ఉన్నాయి. వాళ్ళ కంట్రీలో ఉండే వాళ్ళకే కాకుండా మిగతా వాళ్ళకి కూడా ఇస్తున్నారు. అలా ఎందుకంటే అక్కడ లా అండ్ ఆర్డర్ వెరీ స్ట్రిక్ట్. సింగపూర్ లాంటి కంట్రీస్లో, జపాన్ కావచ్చు, యుఎస్ఏ కావచ్చు, యూకే కావచ్చు, లా అండ్ ఆర్డర్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇక్కడలాగా పిచ్చిగా కొట్టటాలు, కేసులు పెట్టాలు ఇట్లా ఉండవు. కాబట్టి ఈరోజు నెల్లూరు ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఎక్కడ పెట్టినా సార్ ప్రశాంతమైన నెల్లూరుని క్రియేట్ చేయండి. మీరు 2014 నుంచి 19 వరకు ఎక్కడ ఎటువంటి లేవు, అన్ని కుల మతాలని కలుపుకుంటా పోయారు అని ప్రతి ఒక్కరు ఒకటి తప్పితే వేరే చెప్పటంలా. ఎందుకంటే వాళ్ళు వ్యాపారం సాఫీగా జరగాలంటే అది కావాలి. కాబట్టి ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం వస్తుంది. లా అండ్ ఆర్డర్ నెల్లూరులో స్ట్రిక్ట్గా జరుపుతాం. ఎవరు ఒకరిని వాళ్ళని, ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీద గెడ్జి తీసుకోవటాలు, లేదా ఇంకో పార్టీ వాళ్ళకి గెడ్జి తీసుకోవటాలు ఉండవు. న్యాయబద్ధంగా పరిపాలన చేస్తాం, సుపరిపాలన ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.